సీనియర్ విద్యార్థులకు స్వాగతం. నిన్నటి పాఠం విన్నారు కదా. ఆ పాఠానికి కొనసాగింపే ఇప్పుడు. రామునితో యుద్ధానికి సిద్ధపడుతూ ఉత్సాహం చూపిస్తున్న రాక్షస వీరులను శాంతపరుస్తూ సమాధానపరుస్తూ విభీషణుడు మొదట వాళ్లను చాలా వరకు బుజ్జగించాడు. ఇది సమయం కాదు, సందర్భం కాదు, మీరు ఈ విధంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం సమంజసం కాదు, మీరు కొంతసేపు మౌనంగా ఉండండి అని యుద్ధ వీరులను రాక్షస ప్రముఖులను సమాధానపరిచి వారిని ఉపవిష్టులను చేసి ఆ తర్వాత తన సోదరుడు అయినటువంటి రావణాసురుడితో కూడా సీతను అపహరించటం, ఇంతకాలం ఇక్కడ ఉంచటం రాముని మనోవ్యధకు గురి చేయడం సందర్భం కాదు, భావ్యం కాదు. సీతను ఇచ్చివేయుము, అట్లు చేసిన లంకానగరమునకు చాలా మేలు కలుగుతుంది అని చెప్పి విభీషణుడు రావణాసురుడికి విన్నవించడం జరిగింది. దాంతోపాటు సీతానగరానికి లంకానగరమునకు సీతాదేవి వచ్చినది మొదలు ఏ అపశకునాలు, ఏ నష్టాలు జరిగినవి అన్నీ పోసగుచ్చి చెప్పాడు. చెప్పి ఏ విధంగా చూసిననో ఇది భావ్యము కాదు, సీతను రామునికి విచ్చివేయము అన్నాడు విభీషణుడు. ఆ తర్వాత జరిగినటువంటిది కొనసాగింపు, నిన్నటి పాఠానికి కొనసాగింపు మనం చూద్దాం. నేను నా చెవులతో విన్నది, నా కళ్ళతో చూసినది చెప్తున్నాను అని విభీషణుడు తను చెప్పాల్సింది చెప్తూ, ఇంకా నా మాట వినకపోతే వనగూడేటువంటి నీకు, ప్రత్యేకించి వ్యక్తిగతంగా నీకు ఏ విధమైనటువంటి కష్టాలు కలుగుతాయో చెప్తున్నాను అని తన సోదరుడికి ఎలా విన్నవిస్తున్నాడు అంటే, వృతో హి బాహ్వంతర భోగరాశి చింతావిషః సుస్మిత తీక్ష్ణదంష్ట్రః పంచాంగుళీ పంచదిశః అతికాయః సీతా మహాహిస్తవకేన రాజన్. సీతాదేవి మహాసర్పము వంటిది. ఎవరు చెప్పారయ్యా? ఆ మహాసర్పాన్ని నీ మెడకు ఎవరు తగిలించారు? ఎవరు తగిలించి ఉంటారు? నీ తలరాతే. రాజన్, ఓ రాజా, బాహ్వంతర భోగరాశి, ఆ సీతాదేవి పెద్ద విశాలమైనటువంటి పడగ కలిగినటువంటిది. ఆమె నీకు ఎలా కనపడుతుందో ఏమో, మా అందరికీ కూడా ఒక మహాసర్పంలాగా కనపడుతూ ఉంది. చింతా విషః, ఆమె యొక్క ఆలోచనలే విషం. ఆమె నిరంతరం ఆలోచిస్తూ ఉంది. ఆ ఆలోచనలు విషంగా మారి ఈ లంకా నగరాన్ని ధ్వంసం చేస్తాయి. సుస్మిత తీక్ష్ణదంష్ట్రః, ఆమె చిరునవ్వులు భయంకరమైనటువంటి కోరల వంటివి. పంచాంగుళీ పంచశిరః, శుతిమెత్తగా కనపడేటువంటి ఆమె చేతి వేళ్ళు 5 తలలు గల మహాసర్పము. అతికాయః, పొడవైనటువంటి పెద్దదైనటువంటి మహాసర్పము. సీతా మహాహాహి, సీతాదేవి అనడి మహా అహి, పెద్ద సర్పము. రాజన్, కేన వృతః,
నీకు ఎవరిచే చుట్టబడినది? పోయి పోయి ఆ సర్పాన్ని మెడకు చుట్టుకున్నావు, ఈ నగరానికి చుట్టావు, ఈ రాజ్యానికి చుట్టావు. అంత సామాన్యమైనటువంటి విషయమా? సీతాదేవి అంటే మహాసర్పంతో సమానం. సర్పం ఎంత భయాన్ని కలిగిస్తుందో సీతాదేవి కూడా ఆమెకు కలిగేటువంటి ప్రతి అవమానము రాక్షస రాజ్యానికి కీడుగా భావించాల్సి ఉంటుంది. హెచ్చరిస్తున్నాడు ఇప్పుడు. ఇప్పటి వరకు తను చూసినవి విన్నవి చెప్తున్నాను అంటూ ఇప్పుడు కొంచెం కొంచెంగా సీత సామాన్యురాలు కాదు, నీ ఇష్టం, జాగ్రత్త, కొంచెం ఘాటుగా. ఇది విభీషణుని ఉపదేశమే. ఇప్పటి వరకు కొంచెం సున్నితంగా వస్తుంది, ఇప్పుడు కొంచెం ఘాటుగా. తర్వాతి శ్లోకమందు జీవస్తు రామస్య నమోక్ష్యసే త్వం గుప్తః సవిత్రాపి అదవా మరుద్భిః న వాసవస్యాంకగతః న మృత్యః అభో న పాతాళమనుప్రవిష్టః. నీ చుట్టూ ఓ పెద్ద విషవలయం కలదు. నువ్వు ఇప్పుడిప్పుడే ఆ విషవలయం నుంచి విముక్తుడవు కాలేవు. ఓ రాక్షసేంద్ర, త్వం నీవు సవిత్రా అపి సూర్యునిచే అయిన అథవా మరుద్భిః లేకపోతే వాయువుచే అయిన గుప్తః రక్షింపబడినను. వీళ్ళు పంచభూతాలలో అతి ముఖ్యులు. సూర్యుడు, వాయువు. అతి ముఖ్యులైన వీళ్ళు నిన్ను రక్షించినప్పటికీ తు జీవన్ వాళ్ళు నిన్ను కాపాడినా, తు జీవన్ నీవు బ్రతికే ఉంటే, రామస్య శ్రీరాముడు, త్వం నమోక్ష్యసే నిన్ను విడిచిపెట్టడు. ఆ సూర్య చంద్రులు వాయువు నిన్ను కాపాడినా నువ్వు ప్రాణాలతో ఉంటే ఆ రాముడు నిన్ను వదిలిపెట్టాడు. అంతేకాదు వాసవస్యాంకగతః అపి దేవేంద్రుడి ఒడిలో ఉన్నప్పటికీ నత్వం మోక్ష్యసే రాముడు నిన్ను విడువడు. మృత్యు ఆ యమలోకమందున్నను నా మోక్షసే నిన్ను విడువడు. అభహ ఆకాశమందైన, పాతాళమునందైన, అనుప్రవిష్ట అనుసరించి ఉన్నప్పటికీ, నువ్వు ఆకాశంలో దాగి ఉన్నా పాతాళంలో దాగి ఉన్నప్పటికీ కూడా ఆ రాముడు నిన్ను వదలడు. జాగ్రత్త. ఇది కొంచెం కఠినంగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేనా? ఇంకా చెప్తున్నాడు. అయం చ రాజా వ్యసనాభిభూతః మిత్రైః అమిత్ర ప్రతిమైః భవద్భిః అన్వాస్యతే రాక్షసనాశనార్థే తీక్ష్ణః ప్రకృత్యా హి అసమీక్షకారీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, రాజు వ్యసనములకు లోనైతే, రాజా వ్యసనాభిభూత, రాజు అయినటువంటి వాడు వ్యసనములకు లోనైతే, ప్రకృత్యా తీక్షణ. ఇప్పుడు పరస్త్రీ వ్యామోహము వ్యసనమే కదా. ప్రకృత్యా తీక్షణ, తీక్షణమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడైతే, ఇలా ఎక్కడో పరాయి దేశంలో ఉన్న ఆమెను తీసుకొని రావడం అదే చిన్న విషయమా? ఎంత కిడ్నాప్ చేయడమే కదా. ఎంత తీక్షణమైనటువంటి స్వభావము! అపహరించడం అనేది దొంగతనం కదా. పరస్త్రీ వ్యామోహము వ్యసనము కదా.
అసమీక్షకారి అంటే ఏదైనా చేయాల్సినటువంటి పనుల యందు చక్కని సమీక్ష చేయనివాడు, అంటే ఆలోచించకుండా పనులు చేసేటువంటి వాడు, ఆలోచించకుండా పనులు చేసేటువంటి వాడు. ఇలాంటి వాళ్ళు రాజులుగా ఉంటే రాక్షస నాశనార్థే అన్వాస్యతే, ఈ రాక్షస జాతి నశిస్తుంది. ఈ విధానమంతా రాక్షస జాతి నాశనమునకే అగును. ఓ రాజా, గుర్తుపెట్టుకో, ఇది నీ ఒక్కడితే పోదు. నీవు చేసిన ఈ పాపం రాక్షస జాతిని అంతా కూడా అంటుకుంటుంది. ఇప్పటికి కూడా ఎవరైనా తప్పు చేసినప్పుడు వాడు రాక్షసుడు రా అంటాం. అప్పటి నుంచి వచ్చింది అలా. పరస్య వీర్యం స్వబలం చ బుద్ధ్వా స్థానం క్షయం చ ఏవ తథైవ వృద్ధిం తథా స్వపక్షే అపి అనుమృస్య బుద్ధ్యా వదేత్ క్షమం స్వామి హితం చ మంత్రి. మంత్రి అంటే మంత్రాంగమును నడుపువాడు. విభీషణుడు కూడా రావణాసురుని యొక్క కొలువులో మంత్రియే. ఆయన కూడా మంత్రి. మంత్రి అంటే రాజు యొక్క హితం కోరేవాడు, రాజ్యం యొక్క హితం కోరేవాడు, ఎవరేమి తప్పులు చేస్తూ ఉన్నా ఆ తప్పులను సరిదిద్దేవాడు. అంతేకాదు, మంత్రి అనే దానికి అర్థం చెప్తున్నాడు. పరస్య వీర్యం, శత్రువు యొక్క పరాక్రమము, స్వబలం, తన యొక్క బలాన్ని, స్వపక్షేహ, తన పక్షం యందు ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క పరిస్థితి, స్థానం, వాళ్ళ పరిస్థితి ఏంటి, తన బలము, శత్రు బలము, తన వాళ్ళల్లో స్వపక్షంలో స్థానం ఉన్నటువంటి పరిస్థితి, ఎవరెవరు ఎలా ఉన్నారు, ఏ రాజులు, ఏ సామంత రాజులు, ఏ అధిపతులు, ఏ యోధులు వాళ్ళు యుద్ధానికి ఎలా సిద్ధపడుతున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ మానసిక స్థితిగతులు ఏంటి, తథా ఏవ వృద్ధిం, అలాగే వాళ్ళ యొక్క ప్లస్లేంటి, మైనస్లేంటి, ఎదుటిపక్షం యొక్క పరాక్రమం తెలుసుకోవాలి, అలాగే తన పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మంచి చెడులు తెలుసుకోవాలి, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలి, తన బలాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత స్వామి హితం, రాజు యొక్క మేలుగోరి క్షమం వదే, తగిన విధంగా మాట్లాడేవాడే మంత్రి. నేను మంత్రిని, రాముని యొక్క బలం తెలుసు, నీ బలము తెలుసు, ఇక్కడ రాజ్యంలో ఉండేటువంటి పరిస్థితులు నీకు చెప్పాను కదా, కాకులు ఎలా ఉన్నాయి, గాడిదలు ఎలా ఉన్నాయి, గజబలం ఎలా ఉంది, అశ్వబలం ఎలా ఉంది, క్రూర మృగాలు ఎలా ఉన్నారు, మనుషులు ఎలా భయపడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఇదిగో నీ చుట్టూ ఉండేవో నలుగురే ఈ విధంగా ఆయుధాలు పట్టి ఎగురుతూ ఉన్నారు, కానీ రాజ్యంలో ఎవ్వరూ కూడా మానసికంగా యుద్ధానికి సిద్ధంగా లేరు. చిట్ట చివరకు యుద్ధం నువ్వు రాముడు చేసుకోవాలి అన్నట్లుగా. నీకు తోడుచ్చే వాళ్ళు ఉండరు. నేను చెప్తున్నాను విను. కో బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశాన్ అర్చష్మతః కాలనికాసరూపాన్ సహేత బాణాన్ యమదండకల్పాన్ సమక్షముక్తాం యుధిరాఘవేణ. శ్రీరాముణ్ణి చాలా తక్కువ దృష్టితో చూస్తూ ఉన్నావు. యుద్ధరంగంలో యుధిరాఘవేణ, యుద్ధరంగంలో శ్రీరామునిచే ముక్తాన్, సమక్షముక్తాన్, ఓడుపుగా విడువబడినటువంటి
బాణాన్, ఆ బాణాలు ఎలాంటివి అంటే బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశాన్, బ్రహ్మదేవుని యొక్క చేతియందుండే దండము యొక్క కాంతితో సమానమైన అర్చిష్మత కిరణములు కలిగినది ఆ బాణాలు. బాణం రామబాణం బ్రహ్మదండంతో సమానమైనది. బ్రహ్మదేవుని యొక్క బ్రహ్మదండానికి ఎంతటి కాంతి కిరణ పుంజాలు ఉంటాయో శ్రీరాముని రామబాణానికి కూడా అంత శక్తి ఉంది అన్నయ్య. కాలనికాశ రూపాన్, అది యమదండంతో సమానమైన, యమపాశంతో సమానమైనటువంటిది. ఒక్కసారి విడువబడింది అంటే టార్గెట్ని చేయటమే. యమపాశంతో సమానమైనటువంటి ఆ బాణాలను కహసహేత, ఎవరు సహించగలరు ఆ బాణాలను, ఆ శక్తిని, ఆ బాణాలకు ఉండే పవర్ని? నీ వల్ల కూడా కాదు. ఇక్కడ మనం గమనిద్దాం, ఇక్కడ సీత మహాసర్పం వంటిది అని చెప్పి యుద్ధం జరిగితే నిన్నెవ్వరూ కాపాడలేరు. ఆ సూర్యుడు, చంద్రుడు, వాయువు, ఇంద్రుడు ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు ఆకాశంలో దాగి ఉన్నా, పాతాళంలో దాగి ఉన్నా నిన్ను రాముడు వదలడు. ప్రజలు నిన్ను వ్యసనపరుడుగా చూస్తూ ఉన్నాడు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లేదని అనుకుంటూ ఉన్నారు. నిన్నెట్లా విడిచిపెడతారయ్యా? స్వబలాన్ని, ఎదురుబలాన్ని తెలుసుకోకుండా ప్రయత్నిస్తూ ఉన్నావు. రాముని యొక్క బాణాలు బ్రహ్మదండంతో సమానమైనటువంటివి. జాగ్రత్తగా, కొంచెం తీవ్రంగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరవ మోతాదు పెంచుకుంటూ విభీషణుడు రావణాసురునికి ఈ విధంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ధనాని రత్నాని సుభూషణాని వాసాంసి దివ్యాని మణీంచ చిత్రాన్ సీతాం చ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్యః వీతశోకా. ధనమును, రత్నములను, సుభూషణాని ఆభరణములను, దివ్యాని వసాంసి దివ్యమైన పవిత్రమైన పట్టు వస్త్రములను, చిత్రాన్ మణీన్ క్రొత్తవైన నూతనమైనటువంటి మణులను, రత్నాలను నివేద్య ఇచ్చి దేవీం సీతాం, ఆ దేవి అయిన పట్టమహిషి అయినటువంటి సీతాదేవిని రామాయ నివేద్య, రామునికి ఇచ్చివేయుము. ఇక్కడ ఈ లంకా నగరంలో వీతశోక, అందరూ శోకమును వీడిన వాళ్ళై రాజన్ సుఖేన వసామ, సుఖంగా ఉంటారు. నువ్వు ఆమెను సన్మానించి ధనము, రత్నాలు, ఆభరణాలు, పట్టు వస్త్రాలు, మణులు ఇచ్చి రామునికి ఇచ్చి గౌరవించి పంపించు. అలా చేస్తే లంకా నగరము సుభిక్షంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. యః అన్వేస్త్వేవం విధం బ్రూయాత్ వాక్యమేతత్ నిశాచరః అస్మిన్ ముహూర్తే న భవేత్ త్వాం తు ధిక్ కల్పపాంసన. ఆ మాటలు వినేసరికి రావణాసురుడికి కోపం వచ్చింది. బెదిరించి చెప్పాడు కదా, పూలు పండ్లు సారబెట్టి పంపించమన్నాడు. పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపినట్టుగా పంపమన్నాడు కదా. ఆ మాటలు వినగానే ఇందుకోసం నేను ఆమెను తెచ్చుకున్నది అని మోహావేశంతో రావణాసురుడికి కోపం వస్తుంది. ధిక్, విభీషణుడు తిడతాడు, ఛీ కులపాంసన, కులమునందు చెడబుట్టినటువంటి వాడ, నిశాచర, మంత్రి అని కూడా అంటాంలే, సోదరుడు అంటాం లేదా,
రాక్షసుడా, యహ విధం, ఈ విధంగా అన్వేష్యు బ్రూయాత్ ఏతత్ వాక్యం, ఇలాంటి మాటలను వేరెవరైనా మాట్లాడితే అస్మిన్ ముహూర్తే, ఈ క్షణమందే నభవేత్, ఉండేవాడు కాదు. నువ్వు కాకుండా, నువ్వు తమ్ముడివి కాబట్టి సరిపోయింది. వేరెవరైనా ఈ మాటలు మాట్లాడితే ఇప్పటికి ఉండేవాడు కాదు. అంటే ఏంటి? వేరెవరైనా ఈ విధంగా మాట్లాడితే చంపేసి ఉండేవాడిని నేను. సోదరుడు కాబట్టి నిన్ను క్షమించి వదిలిపెడుతూ ఉన్నాను అని రావణాసురుడు పరుషంగా మాట్లాడుతాడు. అబ్రవీచ్య తథా వాక్యం జాతక్రోధః విభీషణః అంతరిక్షగతః శ్రీమాన్ భ్రాతా వై రాక్షసాధిపం. ఆ మాటలు విభీషణుణ్ణి బాగా బాధించాయి. అన్నగారు మాట్లాడిన మాటలు. జాతక్రోధః, బాగా కోపం పుట్టింది. తదా వాక్యం, ఆ మాటలు వినగానే. విభీషణుడు అంతరిక్షగతః, ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరిపోయాడు. వేరేవాడిని చంపే ఉండేవాడిని అని ఎప్పుడైతే రావణాసుడు కోపంతో అన్నాడో, విభీషణుడికి కూడా కోపం వచ్చేసి ఆకాశంలోకి, గగనమునకు ఎగిసి వెళ్ళిపోతాడు. అలా ఆకాశంలో ఉండి పైభాగాన అన్నగారికి దూరంగా చంపేసినా చంపేస్తాడు దుర్మార్గుడని. రాక్షసాధిపం, రాక్షస రాజైన, భ్రాత సోదరుడైన, శ్రీమాన్ గౌరవనీయుడైన రావణాసురుడితో అబ్రవీత్, మళ్ళా ఇలా మాట్లాడతాడు. ఇప్పుడు ఎదురుగా లేడు విభీషణుడు. రావణాసురుడు వార్నింగ్ ఇవ్వగానే వెంటనే ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఆ ఆకాశంలో నుంచే మళ్ళా ఉపదేశం చేస్తున్నాడు, చిట్ట చివరి ఉపదేశం. సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహి మాం యదిచ్ఛసి జ్యేష్ఠో మాన్యః పితృసమః న చ ధర్మపతే స్థితః ఇదం హి పరుషం వాక్యం న క్షమామి అగ్రజస్యతే. ఇలా అంటున్నాడు అన్నగారు. మే త్వం భ్రాతాసి, నీవు నాకు సోదరుడువు కదా. మాం యద్దిచసి బ్రూహి, నీవు నన్ను ఇష్టం వచ్చినట్లుగా దూషింపవచ్చు, నీవు కోరుకున్నట్లు నాతో మాట్లాడచ్చు. నేను నీ సోదరుడను, నీవు ఇష్టం వచ్చినట్లుగా ఏది నచ్చితే అది నాతో మాట్లాడచ్చు. ఎందుకంటే జ్యేష్ఠః పితృసమః మాన్యః, అన్న తండ్రితో సమానం అంటారు. నా ధర్మపదే స్థితః, అయితే నీవు తండ్రితో సమానుడవైనను ధర్మ మార్గమున నిలిచి ఉండుట లేదు కదా. నీవు తండ్రితో సమానమైన ధర్మ మార్గాన నిలబడలేదు కాబట్టి ఇదం హి పరుషం వాక్యం న క్షమామి, ఇంతటి పరుషమైనటువంటి మాటలను నేను సహించను. నీ యందు నాకు గౌరవం కలదు. అగ్రజస్యతే, నీ గౌరవం కలదు, నువ్వేమైనా మాట్లాడచ్చు, కానీ ఇలాంటి పరుషమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడరాదు. సులభాః పరుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పద్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. రాజన్, ఓ రాజా, సతతం ఎల్లప్పుడూ, ప్రియవాదినః ప్రియంగా నచ్చేట్లు మాట్లాడేటువంటి పురుషులు సులభాః, ఈ లోకంలో సులభంగా దొరుకుతారు. నాకెందుకులే, వాళ్ళు అతను ఎలాంటి వాడో ఏమో, నచ్చేట్టు మాట్లాడితే సరిపోద్ది, అందరికీ నచ్చేట్లు మాట్లాడితే సరిపోతుంది, వాళ్ళ లోపాలు ఎందుకు మనకు. ఇలా చాలామంది ఏంటంటేనో సేఫ్గా ఉండేదానికోసం
అందరితో బాగుంటున్నట్లు చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడేవాళ్లే ఈరోజు చాలామంది ఉన్నారు. అప్రియస్య నచ్చని మాటలు అయితే పత్యస్య హితమైన మాటలు, నచ్చని మాటలు నిజమైన మాటలు. ఇలాంటి మాటలు వక్త మాట్లాడేవాళ్ళు, శ్రోత వినేవాళ్ళు దుర్లభ. చాలా కష్టం. అందరూ కూడా ఎదుటివారిని మెప్పించుటకు కృషి చేస్తూ ఉన్నారు. అయితే అందుకోసం నచ్చేట్లుగా మాట్లాడుతున్నారు. అయితే నచ్చని మాటలైనా అందరికీ మేలు కలిగించేవి అయినప్పటికీ కూడా అటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ ఉన్నారు. మేలు కోరేదానికోసం, మంచి కోసం నచ్చని మాటలు మాట్లాడినా తప్పు లేదు. కానీ అలా మాట్లాడేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. నేను నీ మేలుకోరి చెప్తున్నాను, అందుకే నా మాటలు నీకు నచ్చటం లేదు. విభీషణుడు అంటున్నాడు, నువ్వు తండ్రితో సమానము, నువ్వు సోదరుడవు, నీ మేలుకోరి చెప్తూ ఉన్నాను, గట్టిగా చెప్తున్నాను, పరిస్థితులు చెప్తున్నాను, నిన్ను హెచ్చరిస్తున్నాను, అందుకే నీ కోపం వస్తుంది, నన్ను దూషిస్తూ ఉన్నావు. నాలాంటి వాళ్ళు ఈ లోకంలో అరుదుగా దొరుకుతారు అని అభిప్రాయం అన్నమాట. శూరాశ్చ బలవంతశ్చ కృతాస్త్రశ్చ నరారణే కాలాభిపన్నాః సీదంతి యథా వాలుకసేతవః. శూరాః పరాక్రమవంతులైన, బలవంతః శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళైన, కృతాస్త్రాః వివిధ అస్త్రములను కలిగినటువంటి వారు, నరాః మానవులు, రణే యుద్ధమందు. ఇలా శూరవంతులు, శౌర్యవంతులు, బలవంతులు, అస్త్ర విద్యా నైపుణ్యమును కలిగినటువంటి వాళ్ళైన నరులు, కాలాభిపన్నాః తలరాత చేత, కాలవశమున, వాలుకసేతవః ఇవ ఇసుకతో నిర్మించినటువంటి ఆనకట్ట వలె సీదంతి నశించుచున్నారు. ఇప్పుడు వరద వస్తుంది, కాంక్రీట్తో గనక మనం ఆనకట్ట నిర్మిస్తే ఆ నీటిని అడ్డుకుంటుంది. ఇసుకతో నిర్మిస్తే వరద ఆ ఇసుకను కూడా తనతో పాటు తీసుకొని వెళ్తుంది. అలాగే కాలం కలిసి రానప్పుడు ఎంతటి గొప్పవాళ్ళైనా కానీ అలా ఇసుకతో నిర్మించినటువంటి ఆనకట్ట వలె కొట్టుకుపోతారు. నీ పరిస్థితి కూడా అంతే అన్నగారు. ఆత్మానం సర్వదా రక్ష పురీం చ ఇమాం సరాక్షసాం స్వస్తితే అస్తు గమిష్యామి సుఖీవవ మయా వినాం. ఇంకా లాస్ట్లో అంటున్నాడు, ఆత్మానం సర్వదా రక్ష, మమ్మల్ని కాపాడు, ఇమాం పురీం ఈ నగరాన్ని, సరాక్షసాం ఈ నగరంలో ఉండేటువంటి ప్రజలను, రక్ష కాపాడు, తే స్వస్తి అస్తు నీకు శుభమగుగాక, గమిష్యామి వెళుతున్నాను అన్నయ్య, మయా విన నేను లేకపోయినా, సుఖీభవ నీవు సుఖంగా ఉండు, అందరినీ కాపాడు. మరి అమరావతితో అంటే ఇంద్రుడి రాజధాని అయిన అమరావతి కంటే కూడా లంకానగరమే గొప్పది అని అందరూ అంటారు. ఈ నగరాన్ని కాపాడు, ఈ నగర ప్రజలను కాపాడు, నీకు సుఖమగుగాక, నీకు శుభమగుగాక
నేను వెళుతూ ఉన్నాను, నువ్వు సుఖంగా ఉండు అని అన్నగారికి చెప్పి నివార్యమాణస్య మయా హితైషిణ నరోచతే తే వచనం నిశాచరా పరీతకాలే హి గతాయుషః నరా హితం న గృహ్ణంతి సుహృద్భిః ఈరితం. చిట్ట చివరిలో ఇంకొక మాట, ఇది ఒక విధంగా చెప్పాలంటే నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిశాచర, ఓ రాక్షసరాజా, మయా నివార్యమాణస్య, నేను నిన్ను అనేక విధాలుగా తవ హితైషిన నివార్యమాణస్య, నీ మేలు కోరి నివారిస్తూ ఉన్నాను, నిన్ను అడ్డుకుంటున్నాను. నీ మనోగతాన్ని, నీ యొక్క ఆలోచన విధానాన్ని నేను నివారిస్తున్నాను. అయినప్పటికీ కూడా తే వచనం న రోచతే, నా మాటలు నీకు ఇష్టంగా లేవు. నీ మేలు కోరి నీ యొక్క మనోగతాన్ని నేను అడ్డుకుంటున్నందుకు నా మాటలు నీవు ఇష్టపడడం లేదు, స్వీకరించడం లేదు. ఏం చేస్తాం? పరీతకాలే, కాలం కలిసి రానప్పుడు, అంటే పోయే కాలం వచ్చినప్పుడు, నర మానవులకు గతాయుహు, ఆయుష్ గతించిపోతుంది, ఆయువు గతించిపోతుంది. అప్పుడు సుహృద్భిః ఈరితం, ప్రాణ స్నేహితులు చెప్పేటువంటి మాటలు కూడా హితం, మేలు కూడా నా గృహణంతి. కాలం కలిసి రానప్పుడు, మరణం సమీపించినప్పుడు ప్రియాతి ప్రియమైనటువంటి స్నేహితులు చెప్పే మాటలు కూడా, హితమును కూడా మానవులు స్వీకరించరు. అలాగే నీవు నా మాటలను స్వీకరించటం లేదు అని విభీషణుడు రావణాసురుని అధిక్షేపించాడు. ఈ విధంగా సీతను తీసుకొని రావడం తప్పు, ఆమెను తిరిగి రామునికి అప్పగిచ్చు, ఇప్పటికైనా వచ్చి ఉన్నాడు, గౌరవంగా ఇచ్చి పంపమన్నాడు. రాక్షస రాజ్యానికి కలిగే నష్టాలన్నీ చెప్పి, ఇక ఎంత చెప్పినా వెనక పోయేసరికి నేను వెళుతున్నాను, కాలం కాలిసి రానప్పుడు ఎవరైనా ఇంతే అని చెప్పి విభీషణుడు అక్కడి నుంచి, లంకానగరం నుంచి నిష్క్రమిస్తాడు. ఇది విభీషణోపదేశ అనేటువంటి పాఠం. అలాగే ఈ పాఠంలో వ్యాసం ఉంది, సందర్భాలున్నాయి, లఘు ప్రశ్నలున్నాయి, ఏకపద సమాధాన ప్రశ్నలున్నాయి. ఇవన్నీ కూడా మీరు నోట్స్ రాయాలా. 30 శ్లోకాలు, చాలా ఎక్కువ టైం తీసుకుంది. నేను ప్రతి పదానికి మొత్తం చెప్పుకుంటూ వచ్చా. మీకు మెటీరియల్ ఇందులో 10% ఉంది. చక్కగా కథను విన్నారు కదా, నోట్స్ రాయండి. సెలవు.